రాజస్థాన్ రాయల్స్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్కు ఈ నెలలో సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. గతేడాది అక్టోబర్లో చివరిగా టీమిండియా తరపున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్గా ఉన్నప్పుడు తాను 2 వైట్ బాల్ ఫార్మెట్లో ఆడగల సామర్థ్యుడని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకం అనుకోండి, లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు 2 వైట్ బాల్ ఫార్మెట్లలో ఆడగలనని పరాగ్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. 5 మ్యాచ్ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు. ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఫామ్ అదంతటా అదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 2 సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. అయినా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్తో ఐపీఎల్ ఫామ్కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే, కానీ పరుగులు చేయలేకపోతే ఐపీఎల్లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ తెలిపాడు. కాగా 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ తరపున ఆడాడు. ఆ సిరీస్లోని 5 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు. అయితే ఈ ఐపీఎల్ 2026 వేలం ముందు సంజు శాంసన్ ట్రేడింగ్ ద్వారా సిఎస్కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేస్లో రియాన్ పరాగ్ ఉన్నాడు. గత సీజన్లో అతను కొన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ కూడా చేశాడు. అలాగే ఐపీఎల్ 2025లో కూడా 32 సగటున 393 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు పరాగ్.